నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి అంశాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక, మీ జీవితంలో ఎవరు ఊహించినటువంటి మార్పు నిశ్శబ్దంగా ఇప్పుడు ప్రారంభం కాబోతోంది అనే సంకేతాన్ని ఇచ్చేటటువంటి రోజుగా రేపు కనబడుతోంది. మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రాబోయే వారాల్లో పెద్ద ఫలితాన్ని ఇవ్వగలదు. అందుకే ప్రతి విషయాన్ని మీరు ఓపికగా పరిశీలన చేసిన తర్వాతనే ముందుకు సాగడం మంచిది. ఉద్యోగం వేళ ఒక పాత పరిచయం మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి చెప్పే సమాధానం మీ ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశం ఉంటుంది. గతంలో అసాధ్యమని అనుకున్నటువంటి పని ఇప్పుడు సులభంగా పూర్తయ్యేటటువంటి మార్గం కనబడుతోంది. అయితే తొందరగా ఎవరికీ కూడా మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రణాళికలను చెప్పకుండా ఉండడం మీకే మంచిది. ఉద్యోగస్తులకు ఈరోజు కొత్త బాధ్యతల కంటే కూడా నాయకత్వపు లక్షణాలను చూపించే అవకాశం లభించబోతోంది. మీ సహ ఉద్యోగులకు కూడా మీరు ఇచ్చే ఒక సలహా అందరి ప్రశంసలను పొందుతుంది. ఉన్నతాధికారులతో జరిగేటటువంటి చర్చల్లో స్పష్టతతో మాట్లాడితే భవిష్యత్తులో మంచి అవకాశాలు మార్గం ఏర్పడుతుంది. వ్యాపారులకి కూడా ఈరోజు మార్కెట్లో కొత్త దిశ కనిపిస్తోంది. ఇప్పటి వరకు పట్టించుకొని ఒక చిన్న విభాగం ద్వారా అదనపు ఆదాయం వచ్చేటటువంటి సూచనలు అధికంగా ఉన్నాయి. అయితే తొందరపడి విస్తరణ చేయకుండా ముందుగా ప్రణాళికలను బలోపేతం చేయడం ఉత్తమం. ఆర్థిక పరంగా ఈరోజు పొదుపు గురించి సీరియస్గా ఆలోచన చేసే సమయం. అనవసర ఖర్చులను మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గించుకోవాలి. నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక కుటుంబ సభ్యులతో కలిసి భవిష్యత్తుకు ఆర్థిక ప్రణాళిక రూపొందించడం వల్ల మేలు జరుగుతుంది. కుటుంబంలో కూడా మీ ప్రశాంత స్వభావం ఒక పెద్ద అపార్థాన్ని నివారిస్తుంది. పిల్లల ప్రతిభకు సంబంధించిన ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని నింపుతోంది. దూరంగా ఉన్న బంధువులతో మళ్ళీ సాన్నిహిత్యం పెరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వండి. ముఖ్యంగా నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల ఉత్సాహం పెరుగుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొంతసేపు నిశ్శబ్దంగా ధ్యానం చేయడం చాలా మంచిది. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.